మీలో ఎవరైనా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి దగ్గరగా జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఉన్నారా? అయితే ఒక విషయం చెప్పమంటారా? ఏ నిమిషంలో అయితే, ఎప్పుడైతే మీరు యథార్థంగా, నీతిగా, దేవునికి దగ్గరగా జీవించాలి అని మీరు ఆశపడతారో, వెంటనే సైతాను చేసే పని ఏంటో తెలుసా? అడ్డగించటం. నీ ఆశను అడ్డుగంటి పాలు చేసే ప్రయత్నం చేయటం. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే సైతాను లేనిపోని శోధనలు తీసుకొస్తాడు. నీతిగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే సైతాను లేనిపోని ఆశలు చూపిస్తాడు. దేవునికి దగ్గరగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే సైతాను ఏదో విధంగా నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి దగ్గరగా జీవించినా, నీతిగా, యథార్థంగా జీవించినా దేవుడు నిన్ను అత్యధికముగా వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపునకు యెహోవా ఏమిటట? తోడై ఉండెను గనుక అతడు చేసినదంతటిని యెహోవాయే ఏం చేశాడట? ఆశీర్వదించెను గనుక అతడు చేసినదంతయు వర్ధిల్లెను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నప్పుడు, యోసేపు మనం అంటాం చూసారా, సాధారణంగా పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పి అంటారే. కొంతమంది వాళ్ళ జీవితంలో ఏది చేసినా కలిసి వస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు, అందరూ అంటూ ఉంటారు, ఏది చేసినా కలిసి వస్తుందండి వాడికి, వాడు పట్టిందల్లా బంగారం అండి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ క్రైస్తవ సంఘమా, సమాజమా, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏది ప్రారంభిస్తావో, ఏది పట్టుకుంటావో దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. యోసేపుకు 11 మంది సహోదరులు. ఆ 11 మంది కంటే అత్యధికంగా యోసేపు దీవించబడిన కారణం తెలుసా? యోసేపు నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, దేవునికి దగ్గరగా జీవించాడు. ఫలితము దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించాడు. నువ్వు, నేను, మనము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రభువుకు దగ్గరగా జీవించాలి అనే ఆశ కానీ, తలంపు కానీ, కోరిక కానీ, ఆచరణ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం మీద చాలా దాడులు జరుగుతాయి. మొదటి దాడి సైతానే చేస్తాడు. ఆ సైతాను డైరెక్ట్గా చేయలేడు, కానీ నీకు దగ్గరగా ఉన్నవారి చేత కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంతో ఆత్మీయంగా ఉండాలనుకున్నప్పుడు నీ భార్యే నీకు ఆటంకంగా మారుతుంది, నీ భర్తే నీకు ఆటంకంగా మారుతాడు. నీ నీతిగా జీవించాలి, ఆత్మీయతను కాపాడుకోవాలి, నా నోటిని కాపాడుకోవాలి, నా కళ్ళను కాపాడుకోవాలి, నా కోపాన్ని కాపాడుకోవాలి అని నువ్వు ఎంతగా అనుకుంటావో అంతగా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ మీదకు చెలరేగుతాడు. సహించాలి, ఓర్పుతో, సహనముతో ఉండాలి అని నువ్వు ఎంత అనుకుంటావో అంతగా మీ ఆయన నిన్ను విసిగించేస్తాడు, నీ ఓపికను పరీక్షించేస్తాడు. నీ భార్య అంతగా నీకు చిరాకు పుట్టించేస్తుంది, అంతగా నీకు కోపం పుట్టించేస్తుంది. ఎంతగా అనంటే నువ్వేమనుకున్నావు? నా నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్నావా? నీ భర్త ఏం చేస్తాడో తెలుసా? నీ నోరు జారేంత వరకు వదిలిపెట్టాడు. నేను నా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్నావా? నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? నువ్వు కోపంతో రగిలిపోయి చెయ్యో కాలో ఎత్తేంత వరకు సైతాను మౌనంగా ఉండడు. అనగా నీ భార్య చేత కావచ్చు, నీ భర్త చేత కావచ్చు, కొన్ని సందర్భాలు నీ బిడ్డల చేత కావచ్చు, ఏదో విధంగా నిన్ను శోధించాలి, ఏదో విధంగా తొందర తీసుకురావాలి. నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో ఆ తీర్మానాన్ని నీళ్లపాలు చేయాలి. అది సైతాన్ యొక్క సహజమైన, సాధారణమైనటువంటి తత్వం. అలాంటప్పుడు బ్రదర్, మరి నేను ఒక మంచి చేద్దాం అనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నప్పుడు సైతాన్ ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి నేను తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా పాడు చేస్తున్నట్లయితే ఇక తీసుకున్న తీర్మానాలు ఏ విధంగా క్రియల్లో పెట్టగలను? దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బహు
గొప్పవాడు అని బైబిల్ సెలవిస్తుంది. దయచేసి వినండి. నీలో శరీర తత్వము ఉంది, ఆత్మీయ తత్వము ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న. ప్రతిరోజు మీరు నల్ల కుక్కకి 3 పూట్ల భోజనం పెడుతున్నారు, తెల్ల కుక్కకి 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో భోజనం పెడుతున్నారు. నల్ల కుక్కకేమో ప్రతిరోజు 3 పూట్ల పెట్టేస్తున్నారు, తెల్ల కుక్కకేమో 2 రోజులకో 3 రోజులకో ఒకసారి భోజనం పెడుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ కుక్క బలంగా తయారవుతుందో చెప్పండి. నల్ల కుక్క, తెల్ల కుక్క? నల్ల కుక్కే బలంగా తయారవుతుంది. ఒకవేళ ఈ నల్ల కుక్కకు తెల్ల కుక్కకు మధ్య కొట్లాట జరిగిందనుకోండి, ఏ కుక్క గెలుస్తుందో చెప్పండి. నల్ల కుక్క, తెల్ల కుక్క? నల్ల కుక్కే గెలుస్తుంది. ఎందుకు నల్ల కుక్క గెలుస్తుంది చెప్పాలి. ప్రతిరోజు దానికి మేతేశారు కాబట్టి. ఒప్పుకుంటారా? తెల్ల కుక్క నీ ఆత్మీయతకు సూచన, నల్ల కుక్క నీ శరీర తత్వానికి సూచన. ప్రొద్దుట లేచిన వెంటనే నువ్వు సెల్ ఫోన్ తీసి చెత్తా చెదారం చూస్తున్నావు అనుకో, ఏ కుక్కకు నువ్వు మేతేస్తున్నావు చెప్పు? నల్ల కుక్కకు మేతేస్తున్నారు. అంటే మీ శరీరాన్ని బాగా మేపుతున్నారు. మీ భార్యతో గొడవ పడ్డాం, మీ భర్తతో గొడవ పడ్డాం చేసినప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఎవరిని మీరు బలపరుస్తున్నారు? నల్ల కుక్కనే బలపరుస్తున్నారు, మీ శరీరాన్ని బలపరుస్తున్నారు. అలా కాకుండా ఉదయం లేచిన వెంటనే మోకాళ్ళ మీద పడి దేవునితో సమయం గడుపుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరిని బలపరుస్తున్నారు మీరు చెప్పండి? మీ ఆత్మీయతను బలపరుస్తున్నారు. అనగా ఇందాక నేను చెప్పిన సాదృశ్యంలో తెల్ల కుక్కను బలపరుస్తున్నారు. ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎవరిని బలపరుచుకుంటున్నారు? మీరు మీ ఆత్మీయతను బలపరుచుకుంటున్నారు. ఈరోజు బహుశా నిన్ను బాధ పెడుతుంది నీ శరీర క్రియలేమో, ఈరోజు నిన్ను బాధ పెడుతుంది నీ అపవిత్రత ఏమో, ఈరోజు నిన్ను బాధ పెడుతుంది నీ పాపిష్టి జీవితమేమో, ఈరోజు నిన్ను బాధ పెడుతుంది నీ శరీరంలో నువ్వు జరగనిస్తున్నటువంటి తప్పులేమో, అవే నీకు బాధను కలిగిస్తున్నాయేమో, నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో, సంతోషం లేకుండా చేస్తున్నాయేమో, ఆరోగ్యం లేకుండా చేస్తున్నాయేమో. అయితే ప్రభు చెప్పు, ప్రభు నా శరీరమే నాకు శత్రువుగా తయారైంది, నా శరీర కార్యములే నాకు శత్రువుగా తయారైనాయి, బహుగా నలిగిపోతున్నాను, పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది కానీ రోజు రోజుకు బలహీనమైపోతున్నాను, బలపరచు నాయనా. అడుగు ప్రభుని, నీ ఆత్మశక్తితో నన్ను నింపు నాయనా. చెప్పాగా, నీ ఆత్మీయతను బలపరుచుకో. ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నీ ఆత్మీయతే బలపడాలి తప్ప శరీరం బలపడడానికి, అనగా శరీర కార్యములు బలపడడానికి వీలేదో, శరీర తత్వాన్ని నువ్వు బలపరచడానికి వీలేదో. ఆ నల్ల కుక్కను చంపేసాయి, శరీర కార్యాలు చంపేసాయి. ఆ తెల్ల కుక్కను బలపరచు, అనగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. దేవుడి సందేశం ద్వారా నాతో మాట్లాడాడు బ్రదర్ అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించి ఉన్న ఫలానా ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా బహు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా జీవితంలో శ్రమలు సాధారణమే, కానీ నీ మీద మేము ఆధారపడితే, నిన్ను ఆధారం చేసుకొని జీవిస్తే సకల ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుగ్రహించగలిగిన మహా గొప్ప దేవుడు నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి రుగ్మతను, బలహీనతను తొలగించు నాయన. మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ ఆత్మశక్తితో నింపి నీ పట్ల విశ్వాసమును కలిగించి నాయనా మేము విశ్రాంతి తీసుకొనులాగున, విశ్రమించులాగున అట్టి గొప్ప నెమ్మదిని మాకు దయచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.
ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోం.